నమస్తే పంచకాలగ్న పంచకాలపరాయణ పంచకాలైకమనసాం త్వమేవ గతిరవ్యయః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటిది మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అందుకే భగవంతుడి యొక్క తత్వమును అవగతం చేసుకుని ఆరాధన చేయాలి అంటారు సాక్షాత్తు భగవంతుడి యొక్క మానసపుత్రులైనటువంటి శ్రీ విఖనోమునీంద్రుల వారు. భగవత్తత్వము ఎలా ఉంటుంది అంటే పెద్దలు ఇలా తెలియజేస్తున్నారు. నమస్తే పంచకాలగ్న పంచకాలపరాయణ పంచకాలైకమనసాం త్వమేవ గతిరవ్యయః. భగవంతుడెప్పుడు కూడా పంచతత్వములతో ఉంటాడు. భగవంతుడు అగ్ని రూపంలో ఉండి యజ్ఞముల ద్వారా ఆరాధింపబడుతూ ఉంటే గార్హపత్య, అన్వాహార్య, ఆహవనీయ, ఆవసత్య, సభ్య అనేటువంటి పంచ అగ్నుల యొక్క స్వరూపంలో తానే స్వయంగా పంచతత్వములతో ఆరాధింపబడతాడు. అదే భగవంతుడు ఆలయంలో దివ్యమంగళ విగ్రహ రూపంలో ఉంటే ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరముల రూపములో 5 రకాలుగా ఆయన ఆరాధింపబడతాడు. అదే స్వామి వ్యూహ రూపంగా ఆరాధింపబడుతూ ఉన్నప్పుడు విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ అనేటువంటి పంచవ్యూహాలతో ఉంటాడు. అదే భగవంతుడు అంతరాత్మగా ప్రతి శరీరంలో ఆరాధింపబడుతూ ఉన్నప్పుడు ప్రాణోపాన, వ్యానోదాన సమానముల రూపములో భగవంతుడు ఆరాధింపబడతాడు. ఎక్కడ చూసినా కూడా పంచతత్వము ఈ లోకమంతా కూడా దాగి ఉన్నది. మరి అందుకే అటువంటి పంచవిధ తత్వము కలిగినటువంటి భగవంతుణ్ణి మనం కూడా ఆరాధించేటప్పుడు పంచకాలగ్నులమై ఆరాధించాలి అన్నారు. ఇంతకీ ఆ పంచకాలములంటే ఏమిటండి? అభిగమన, ఉపాదాన, ఇజ్యా, స్వాధ్యాయ యోగములు. ప్రాతఃకాలేభిగమనం ఉపాదానం తతఃపరం మాధ్యాహ్నే జ్యాం ప్రకుర్వీత స్వాధ్యాయంచాపరాన్నకే యోగం సాయాహ్నకాలేతు పంచకాలముదాహృతం. ఇలా పంచకాలములు చెప్పారు మనకు శాస్త్రంలో. సూర్యోదయాత్ పూర్వం, సూర్యోదయాత్ ప్రాక్ త్రిఘటికా ముహూర్తో బ్రహ్మ ఉచ్యతే అంటారు. సూర్యోదయానికి ముందు 3 ఘడియల ముందు దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్త సమయానే మనం నిద్రలేచి మన కాలకృత్యాదులన్నీ కూడా తీర్చుకుని స్నాన సంధ్యాది క్రియలలోకి ఉపక్రమించి చక్కగా అర్ఘ్యప్రదానాదులు ఏవైతే ధర్మాలున్నాయో అవన్నీ కూడా ఆచరించడం మొట్టమొదటి మన యొక్క పంచకాలములలో ఒకటి అభిగమనము అంటారు. అంటే ధర్మములోకి మనం ప్రవేశించడం. అభిగమనం. ఉపాదానం. ఉపాదానము అంటే ఆదానము తెచ్చుకోవడం. భగవంతుడి యొక్క నీ యొక్క స్వీయ కైంకర్యములన్నీ నీవు పూర్తి చేసుకొని, నీ ధర్మము పూర్తి చేసుకొని భగవత్ కైంకర్యానికి కావలసినటువంటి ద్రవ్యములన్నీ సమకూర్చుకోవడాన్ని ఉపాదానం అంటారు. ఉపాదానం తతఃపరం. తర్వాత ఇజ్య, భగవంతుడి యొక్క యజ్ఞాన్ని ఆచరించడం, భగవత్ కైంకర్యం చేయడం. అభిగమన, ఉపాదాన, ఇజ్యా, స్వాధ్యాయం. తరువాత స్వాధ్యాయం చేయడం. ఎప్పటికప్పుడు వేదమును, ఇతిహాస పురాణములను వల్లెవేస్తూ అందులో ఉండే సారములను, ధర్మ సూక్ష్మములను ఎప్పటికప్పుడు హృదయానికి ఆకలింపు చేసుకోవడం.
ఈ విధంగా అభిగమన ఉపాదాన విద్యా స్వాధ్యాయ యోగము రాత్రిపూట ప్రతిరోజు నిద్ర చేసేటప్పుడు యోగముతో నిద్రలోకి ఉపక్రమించాలి. యోగము అంటే యోగశ్చిత్తవృత్తి నిరోధ అని ఒక అర్థం. నీ యొక్క చిత్తవృత్తిని నిలిపేసి, ఎందుకంటే నీ చిత్తము ఈ లౌకిక విషయముల మీదకి పరిగెడుతూ ఉంటుంది, దాన్ని అరికట్టి కేవలము ఆ చిత్తము భగవత్పాదముల చెంత మాత్రమే ఉండేలాగా ఉండి నీవు నిద్రలోకి ఉపక్రమించడం ఒక అర్థం. రెండవ అర్థం యోగము అంటే ఈ ఆత్మను భగవంతుడితో యోగింపచేయడం. దీనికి కూడా యోగం అంటే కలయిక అని అర్థం. మరి ఈ అర్థము కూడా రెండు సమానార్థములే, కొంచెము భిన్న సందర్భములలో చెప్పడం జరుగుతోందంటే, మరి అటువంటి చక్కనైనటువంటి పంచకాలజ్ఞులమై ఈ పంచకాలములు పాటిస్తూ గనక జీవనాన్ని గడిపితే మనకేది అవసరం లేదట. భగవంతుడు సర్వము చూసుకుంటాడు. నీకు ఏ రవ్వంత భయము అవసరం లేదు, దుఃఖము అవసరం లేదు, అన్నీ భగవంతుడు ఉండి నిన్ను రక్షిస్తాడు అంటున్నారు పెద్దలు. అదే అంటున్నారండి, నమస్తే పంచకాలజ్ఞ పంచకాల పరాయణ పంచకాలైక మనసాం. ఎవరైతే ఈ పంచకాలములను తప్పక ఆచరిస్తూ ఉంటారో వారికి త్వమేవ గతిరవ్యయ, నీవే గతి స్వామి, నీవన్ని రకాలుగా వారిని రక్షిస్తూ ఉంటావు అని శాస్త్రం చెబుతోంది. మరి మనం కూడా పంచకాల పరాయణులమై ఆ పంచవిధ రూపుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని పొందుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 31వ తేదీ మాఘమాస శుక్లపక్ష చతుర్దశి తిథి. ఈ రోజున చతుర్దశి తిథికి అధిదేవత ఎవరు అంటే శివభగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకు చక్కనైనటువంటి ఫలాలను కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రానికి అధిదేవత అదితి అను అమ్మవారు. అదేవిధంగా ఈ పునర్వసు నక్షత్రము రామచంద్రస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. ఈ రోజున భగవంతుడైనటువంటి మూర్తీభవించినటువంటి ధర్మరూపుడైనటువంటి రామచంద్రుడి యొక్క ఆరాధన మనకు కూడా చక్కనైనటువంటి ధర్మ సూక్ష్మములను తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. ప్రత్యక్ష దైవమైనటువంటి అనేక వేల కోటాను కోట్ల భక్తజనుల యొక్క కొంగు బంగారమైనటువంటి ఆ గోవిందుడి యొక్క స్మరణము ఆరాధనము మనందరికీ కూడా మోక్షదాయకమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా
ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. భగవంతుణ్ణి ప్రార్థించకపోతే భగవద్ అనుగ్రహం అనేది మనకు కలగదు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వజ్ఞోపి సర్వేశః సదా కారుణికోపి సన్ సంసార తంత్రవాహిత్వాత్ రక్షాపేక్షాం ప్రతీక్షతే అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. సర్వజ్ఞుడు భగవంతుడు, సర్వం జానాతీతి సర్వజ్ఞ, అన్నీ తెలిసినవాడు. మనకు ఏం కావాలి, మనం ఏమి అడగాలనుకుంటున్నామో, మనకు కావలసినటువంటి విషయాలంతా కూడా భగవంతుడికి తెలుసు. మనమేమనుకుంటాం, పెద్ద చిట్టా తీసుకుని నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అని భగవంతుడి దగ్గర వేడుకోవాలి అనే ఉద్దేశంతో మనం వెళ్తాం. కానీ ఆ దేవదేవుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞోపి సర్వేశః, అందరికీ కూడా నియామకుడు అతడే. సదా కారుణికోపి సన్నే, అయ్యా మనం కష్టపడేటువంటి విషయాలు భగవంతునికి తెలియవా? అతని కరుణ లేదా? అతనే తెలుసుకొని మనల్ని కాపాడవచ్చు కదా అనేటువంటి భావనతో మనం ఉన్నా కూడా అతడు కారుణికుడే, కరుణా సముద్రుడే, సదా కారుణికః అపి సన్నే. అలా ఉన్నా కూడా సంసార తంత్రవాహిత్వాత్ అన్నాడు. అంటే సంసారం అనేటువంటి వ్యవస్థను కర్మానుసారంగా నడిపేటువంటి ఆ దేవదేవుడు రక్షాపేక్షాం ప్రతీక్ష. అంటే మనం అడగాలి. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా, మనం అడగాలి. అలా అడిగినప్పుడు భగవంతుడు వెంటనే అనుగ్రహిస్తాడు. అందువల్ల రక్షాపేక్షాం ప్రతీక్షతే, భగవంతుడు అలా ఎదురు చూస్తూ ఉంటాడు, అడగని ఒక్కసారి. అందువల్ల ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఎల్లప్పుడూ కూడా స్తోత్రానుసంధానం చేస్తూ ఉండాలి. నామ సంకీర్తనం చేస్తూ ఉంటే చాలు, భగవంతుడి వల్ల అనుగ్రహిస్తాడు. అంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద అని నోరారా భగవంతుని మనం కీర్తిస్తే అనుగ్రహిస్తాడు. ఈ భావన మనకు ఉండాలి. తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అది మాత్రం కాదు, అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే సందర్భంలో కూడా గోవింద నామోచ్చారణం చేస్తూ ఉంటే అలసట ఉండదు, అనాయాసంగా మెట్లను ఎక్కేస్తాం. కారణం ఏమిటంటే ఆ నామ సంకీర్తన వైభవం మనలో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది నామ సంకీర్తనం. అందువల్ల ఆ చైతన్యం చేత భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా నిండి ఉంటుంది కనుక మనల్ని ఆయనే తీసుకువెళ్ళిపోతాడు. మనం కష్టపడాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నామోచ్చారణం చేయి, భగవంతుని ఆశ్రయించు. స్వామి నా కాళ్ళు నొప్పిగా ఉంది, నీవే నన్ను తీసుకోపోవాలి అడుగు. అడిగిన వెంటనే ఆయనే మనల్ని తీసుకువెళ్తాడు. ఈ విశ్వాసం, ఈ భావన, ఈ సంకల్పం మనకు ఉంటేనే ఎల్లప్పుడూ కూడా శ్రీయప్పతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు గజేంద్రుడి యొక్క వృత్తాంతం, అలాగే ద్రౌపదీదేవి వృత్తాంతం. ద్రౌపది ఏం చేసింది? వస్త్రాపహరణ సందర్భంలో ఆవిడ తనను తను రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కృష్ణ భగవానుడు చూస్తూనే ఉన్నాడు, కానీ ఆవిడ అడగలేదు కదా. అంటే తనను రక్షించుకునేటువంటి శక్తి తనకు ఉన్నది అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వాళ్ళని భగవంతుడు రక్షించడు.
తనను రక్షించేవాడు దేవదేవుడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళనే రక్షిస్తాడు భగవంతుడు. అది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. స్వయమేవ కారయతి అనే రీతిగా అతనే అన్నీ చేయిస్తూ ఉన్నాడు. అలా ద్రౌపదీదేవి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. అలా తప్పుకోవాలని ఆ వస్త్రాన్ని అలా గట్టిగా పట్టుకుని ఆవిడ అలా బతిమాలాడుతూ ఉంది. ఆ సమయంలో ద్రౌపదికి ఒక స్ఫురణ, అయ్యో మనల్ని రక్షించుకునే శక్తి మనకు లేదు, అందువల్ల భగవంతుణ్ణి ప్రార్థిద్దామని శంఖచక్ర గదా పాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతామని చెప్పిందండి. అంటే శంఖచక్ర గదాపాడే ద్వారక, భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆయుధాల్ని ధరించి ఉంటాడంటే తన రక్షణ కొరకు కాదండి, భక్తుల రక్షణార్థం. గజేంద్రుని రక్షించే సందర్భంలో భగవంతుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తను వెళ్ళడం కన్నా కూడా తన యొక్క చక్రం అంత వేగంగా పరిగెడుతుంది, ఆ శత్రువును నాశనం చేసేస్తుంది. అందువల్ల ఈ ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో ఆ భగవంతుని ఎలా ప్రార్థించినది, శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత. ద్వారక ఆ పురిని నిలయంగా చేసుకున్నటువంటి అచ్యుతుడా శ్రీ వెంకటేశ గోవింద, ఈ నామం చాలదా మనకు? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అనే నామం చాలదా? అందువల్ల పులకితుడవుతాడు భగవంతుడు. కేశవాది నామములున్నా కూడా గోవింద నామం అనేది ఆయనకు చాలా మిన్న. అది మాత్రం కాదు, ఆ స్వామి వెంకటేశ్వర స్వామికి కూడా ఆ నామ శ్రవణం చేసిన వెంటనే భక్తులు రక్షించాలనేటువంటి ప్రబలమైనటువంటి కోరిక ఆయన కూడా కలుగుతుంది. అందువల్ల పెద్దలు తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ గోవిందనామోచ్చారణం చేయండి అన్నారు. ఏం స్వామి, కేశవాది నామాలు ఉచ్చరించకూడదా? ఉచ్చరించవచ్చు, కానీ కేశవనామోచ్చారణం చేస్తూ గోవిందనామాన్ని కలపండి అన్నారు. అందువల్ల పుండరీకాక్ష గోవింద, పురాణ పురుష గోవింద అని ఎందుకు చెప్తున్నారంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా స్వామి భాసిల్లుతున్నాడు ఆదివరాహ క్షేత్రం. శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష. ఆ భగవంతుని యొక్క కన్నులు ఎలా ఉంటాయి, ఆ నేత్రములు ఎలా ఉంటాయి? అతడు పుండరీకాక్ష, ఎర్రగా ఉంటాయి, తామర పుష్పములు ఎర్రగా ఉంటాయి కనుక రక్షమాం శరణాగతాం, శరణాగతురాలైన నన్ను రక్షించు అని పలికిన వెంటనే, ప్రార్థించిన వెంటనే వస్త్రదానం చేశాడు భగవంతుడు. అంచేత విశ్వాస ప్రార్థనాపూర్వమైన రీతిగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో సవిశ్వాసంతో శరణాగతి చేస్తే శ్రీ వెంకటేశ్వరుడు మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభానే, 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 శోభానే.
వేదాంత దేశకుల వారు పేర్కొన్నటువంటి నృసింహావతార వైభవం చాలా అద్భుతమైనటువంటి దృశ్యకావ్యం. ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామక్షణం పాణిజైరవ్యాత్రీణి జగంత్యకుంఠ మహిమా వైకుంఠ కంఠీరవ యత్ ప్రాదుర్భవనాదవంజ జఠరా యాదృచ్ఛికా వేధసా యా కాచిత్ సహసా మహాసురగృహస్థూణ పితామహ్యభూత్. ఒక ఐతిహ్యమే ఉంది, ఒక కథా విశేషమే ఉంది ఈ శ్లోకంలో. శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు స్వయంభువులు. అంతకుముందు మురాసురుని శిక్షించారు, మధుకైటవుని శిక్షించారు, ఎందరో రాక్షసులను సంహరించారు. కానీ ఇక్కడ ఈ హిరణ్యకశిపుడనేవాడు చిత్ర విచిత్రమైనటువంటి వరములు కోరినందువల్ల అంతకుముందు శిక్షించిన రీతిలో కాకుండా తన గోళ్లతో వాడి ఉదరాన్ని గుండెల్ని చీల్చాడు, అలా చంపాడు. అంటే అప్పటికి నృసింహావతార సమయానికి అధునాతన ఆయుధములు ఆయనకవి ఆ గోళ్ళు. అలా చంపినటువంటి, ఎందుకు చంపేశాడు? ఒక స్తంభంలో ఆవిర్భవించి చంపాడు వాడిని, ఆ రాక్షసుడు. ఆ స్తంభం 2 ముక్కలుగా చీలింది. అడిగాడు, ఆ హరి ఎక్కడా లేడు, నేను అన్ని లోకాలు చూసేశాను, వెతికేశాను, ఎక్కడ నాకు కనపడలేదా హరి, వాడెక్కడున్నాడు రా అని సవాల్ చేశాడు ప్రహ్లాదునితో. అలా కాదు తండ్రి, ప్రతి చోట ఉన్నాడు హరి, ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పాడు. సర్వాంతర్యామిగా అన్ని చోట్ల ఉన్నాడన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఆ మందిరంలో పెద్ద స్తంభం ఉంది, ఎన్నో స్తంభాలు ఉన్నాయి, ఒక స్తంభం చూపించి ఈ స్తంభంలో ఉంటాడా అని. తప్పకుండా ఉంటాడు. హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై ఎందును లేడని సుతున్ దైత్యుండు తర్జింప, శ్రీ నరసింహాకృతి నుండెనీశ్వరుడు నానా జంగమ స్థావరోత్ గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. ఒక స్తంభంలోనే కాదు, నృసింహమూర్తి అయి అన్ని చోట్ల ఉన్నాడట. ఎక్కడి నుంచి పిలుస్తాడో వాడు అక్కడి నుంచి రావడానికి స్తంభం చూపించాడు, స్తంభంలో నుంచి వచ్చాడు. స్తంభం చీలింది 2గా, వాడిని చంపేశాడు. చతుర్ముఖ బ్రహ్మ ఆనందానికి అంతులేదట. అక్కడికి వచ్చి బ్రహ్మాదులంతా గానం చేశారు, సంకీర్తనం చేశారు. దేవేంద్రాదులు అష్టదిక్పాలకులంతా వచ్చారు, అందరూ సంకీర్తనం చేశారు. ప్రత్యేకించి బ్రహ్మ ఆ 2 ముక్కల్ని పూజించాడట. ఏమని? మత్స్యావతారం ధరించినప్పుడు స్వయంభూమూర్తి అయి సముద్రంలో జన్మించాడు స్వామి, ఆవిర్భవించాడు. కూర్మావతారం ధరించినప్పుడు సముద్రంలోనే ఆవిర్భవించాడు. వరాహావతారంగా గగన భాగంలోనే స్వయంభూగా వచ్చాడు. ప్రప్రథమంగా సృష్టిలో ఒక వస్తువును, ఒక స్తంభాన్ని ఆధారంగా చేసుకొని వచ్చాడు. కాబట్టి లక్ష్మీనారాయణుడు తనకు తల్లిదండ్రులు కాబట్టి, అటువంటి తండ్రికే జన్మనిచ్చారు కాబట్టి స్తంభము 2గా చీలి, ఆ చీలినటువంటి 2 ముక్కలే తనకు అవ్వ తాత బ్రహ్మకు. అలా అనుకుని పూజించాడట. పితామహి పితామహుడు అంటే చతుర్ముఖ బ్రహ్మకు అప్పటి వరకు అవ్వతాతలు లేరు. ఆ నృసింహావతార వైభవంతోనే ఆయనకు అవ్వాతాతలు లభించారు. ఆ చీలిన 2 స్తంభం ముక్కలే ఆ చతుర్ముఖ బ్రహ్మకు అవ్వాతాతలు. అలా సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మకే అవ్వాతాతలను ప్రసాదించినటువంటి భగవతోత్తముడైనాడు ఈ ప్రహ్లాదుడు, 5 ఏళ్ల బాలుడు. అటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క తపస్సుకు మెచ్చి, ఆ ప్రహ్లాదుని యొక్క భాగవత లక్షణానికి ప్రసన్నుడై వచ్చినటువంటి ఆ పరమాత్మ తాను ఏ స్తంభం నుంచి వచ్చాడో ఆ ముక్కలనే బ్రహ్మకు అవ్వాతాతలుగా అనుగ్రహించాడు. కాబట్టి లక్ష్మీనారాయణులను ఎంత సభక్తికంగా బ్రహ్మ ఆరాధించాడో తన తల్లిదండ్రులుగా, అలాగే ఈ స్తంభం యొక్క ముక్కల్ని కూడా ఆరాధించాడని దేశికుల వారి యొక్క వర్ణన. ఈ శ్లోకం చెప్పిన వెంటనే అంగారక గ్రహం వెలిగాడు కుజుడు. కుజుడు వక్రించాడంటే ఆ జీవునికి దెబ్బలు తగులుతాయి, కురుపులు పుండ్లు అన్నీ లేస్తాయి, ఆరోగ్యం పాడైపోతుంది, చాలా కష్టాలు పెడతాడు వాడు.
ఆ గ్రహదోషాలన్నీ పోయాయట. అంగారక గ్రహంలో వెలుగొచ్చింది ఈ శ్లోకం విన్న వెంటనే. అంత మహత్తర శ్లోకం ఇది. కాబట్టి ఈ నృసింహావతార వైభవంలో ఉన్నటువంటి ఆ దీప్తిమన్మూర్తిమంతమైనటువంటి తేజో విలాసాన్ని దేశికుల వారు వర్ణించినటువంటి తీరుతిన్నులు మనకెంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ వర్ణన చదివినప్పుడు, ఆ దృష్టాంతాలు చదివినప్పుడు, ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క భక్తి తాత్పర్యంతో కూడినటువంటి ఆరాధనా విశేషాన్ని మనం ఎన్నుకున్నప్పుడు మనం కూడా అటువంటి తపనతోనే ఆ లక్ష్మీనారాయణులను ఆరాధించాలి, ఆ నృసింహస్వామిని ఆరాధించాలి. ప్రహ్లాద వరదుడు, లక్ష్మీ నృసింహుడు, అటువంటి ఆ నృసింహస్వామి యొక్క తత్వాన్ని మనం కీర్తించాలి, ఆరాధించాలనే భావనతోనే దేశికుల వారు ఈ వర్ణన చేశారు అని మనం గ్రహించాలి.